తెలంగాణలోని అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా నిలిచారు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద. సమీప అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్పై 85,576 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తంగా 1,87,999 ఓట్లు సాధించారు వివేక. తర్వాతి స్థానంలో నిలిచిన కూన శ్రీశైలం గౌడ్కు 102,423 ఓట్లు పోలవగా 1,15,54 ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. నియోజకవర్గంలో మొత్తం 6,99,783 ఓట్లు ఉండగా 4,16,67 ఓట్లు పోలయ్యాయి. వాస్తవానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అసలు బీఆర్ఎస్ విజయం కష్టమనే భావన కొన్ని నెలల కిందట ప్రజల్లో ఉండేది. ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మధ్య కొద్ది కాలంగా అగాధం ఏర్పడడంతో పార్టీ గెలుపు నియోజకవర్గంలో కష్టమనే భావన ఏర్పడింది. అయితే అధిష్టానం ఆదేశాలతో ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు ఏకదాటిపైకి వచ్చి బీఆర్ఎస్ విజయానికి కృషి చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలయికతో గులాబీ క్యాడర్ మరింత జోష్గా పనిచేసి కేపీ వివేకానంద్కు భారీ విజయం అందించేందుకు శ్రమించారు. ఇంతటి మెజారిటీ వివేక ఎలా సాధించారు? దీని వెనుకున్న సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే ఆయన చేసిన మంచి పనులే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఏ పార్టీ కార్యకర్త పని మీద తన వద్దకు వచ్చినా కాదనకుండా పనులు చేశారనే నమ్మకం ఇక్కడ ప్రజల్లో నెలకొంది. సౌమ్యుడిగా ఉంటూ అన్ని వర్గాలు, మతాలు ప్రజలకు భేదాభిప్రాయాలు లేకుండా ఎమ్మెల్యేగా తన పనితనాన్ని ప్రదర్శించడం వివేకానంద్ గౌడ్కు కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు తమ అభ్యర్థుల పట్ల ఉన్న వ్యతిరేకతతో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద్ గెలుపు కోసం అంతర్గతంగా సహకరించారన్న చర్చ కొనసాగుతుంది. వాస్తవానికి మెజారిటీకి మారుపేరు హరీష్ రావు. కానీ ఈసారి ఆయన 82,000 మెజారిటీ సాధిస్తే 85,000 మెజారిటీ వివేక సొంతమైంది. మరోవైపు కుత్బుల్లాపూర్ మొట్టమొదట స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ ను వీడి బీజేపీ నుంచి పోటీ చేయడం కలిసి రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.